రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కపిల్ సాహు అనే ఒక వ్యూహకర్తని జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. సో మరి ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించగలరా లేదా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు దామం బాలాజీ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. కపిల్ సాహు అనే వ్యూహకర్త గతంలో విజయ్ గారికి పనిచేశారు ఆయన. సో అక్కడ గెలుపులో కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని రంగంలోకి దించారని, తీసుకొచ్చుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఈయన గెలిపించగలరా సార్? మనకి 2011 నుంచి పొలిటికల్ స్ట్రాటజిస్టులు రంగంలోకి వచ్చారు. ముఖ్యంగా గుజరాత్లో ప్రశాంత్ కిషోర్ అక్కడ అప్పుడు సీఎంగా పోటీ చేసిన నరేంద్ర మోడీకి పనిచేయడం దగ్గర నుంచి పొలిటికల్ స్ట్రాటజీ అనేది రంగంలోకి వచ్చింది. దాని తర్వాత 2014లో నేషనల్ వైడ్గా చేశాడు. ఆ తర్వాత అనేక ముఖ్యమంత్రుల్ని, దాదాపు 5 ముఖ్యమంత్రులతో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. సో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ పెట్టి అక్కడ నుంచి మనకి వచ్చాయి. అక్కడ నుంచి అందరూ కూడా దాంట్లో పనిచేసిన వాళ్ళే. మళ్ళీ రిషిరాజ్ కావచ్చు, లేకపోతే రాబిన్ శర్మ కావచ్చు, ఇప్పుడు ఈ కపిల్ సాహు కావచ్చు, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో మనకి తెలుసు 2019లో జగన్కి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. 151 సీట్లు ఎవరు ఊహించని స్థాయిలో గెలుపుని సాధించి పెట్టాడు. దాని తర్వాత ప్రశాంత్ కిషోర్కి ఇతనికి మధ్య గ్యాప్ వచ్చి అతను వెళ్ళిపోయాడు. ఈ లోపల ప్రశాంత్ కిషోర్ దాంట్లో పనిచేసిన రిషిరాజ్ సింగ్ని పెట్టుకున్నాడు. తర్వాత అది సరిగా లేక మళ్ళీ లోకల్గా ఆళ్ళ మోహన్ సాయి దత్తా అని ఇంకొక స్ట్రాటజిస్ట్ని కూడా జగన్ పెట్టుకున్నాడు. అయినప్పటికీ 151 నుంచి అప్పుడు ఎట్లాగైతే ఊహించని విజయం వచ్చిందో ఊహించిన పరాజయం కూడా 11 సీట్లకి పడిపోయింది. దాని తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా ఎవరికి పనిచేయలేదు. ఓన్లీ చంద్రబాబు మాత్రమే కొన్ని సలహాలు ఇవ్వడానికి కొన్ని కోట్లు తీసుకొని సలహాలు ఇచ్చిపోయాడు. అది కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదనే ఫోకస్ చేయమని. అంటే లాస్ ఆఫ్ అవర్షన్ అని బిహేవియరల్ ఎకనామిక్స్లో కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మనకు ఆదాయం వచ్చేదానికంటే కూడా మన దగ్గర నుంచి డబ్బులు పోతాయంటే ఎక్కువ భయం ఉంటుంది. ఆదాయం వచ్చినప్పుడు కలిగే ఆనందం కంటే మన దగ్గర ఉన్నది పోయేటప్పుడు కలిగే బాధ ఎక్కువ ఉంటుంది. అది బిహేవియరల్ ఎకనామిక్స్ చెప్తుంది. అందుకని దాని లాస్ ఆఫ్ అవర్షన్ అంటారు. ఆ టెక్నిక్ని చంద్రబాబుకి చెప్పించి మీ ల్యాండ్స్ లాక్కుంటాడు జగన్ వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అని ఒక అబద్ధపు ప్రచారాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకుపోమని సలహా ఇచ్చాడు. అదే ఎలక్షన్ల ముందు దాన్ని తీసుకెళ్లారు. అది వర్కౌట్ అయిందని అంటారు. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఈ కపిల్ సాహు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఎక్కడెక్కడ పనిచేశాడు, ఇతను ఇప్పుడు జగన్కి కొత్త వ్యూహకర్తగా ఆల్రెడీ నియమించేశారు. ఆల్రెడీ చెన్నై నుంచి, బెంగళూరు నుంచి వర్క్ కూడా మొదలుపెట్టారు. త్వరలోనే విజయవాడలో కూడా ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ఎవరి కపిల్ సాహు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను జగన్కి ఎంతవరకు ఉపయోగపడగలడు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ కపిల్ సాహుకి అరౌండ్ 30+ అంటే 32-33 ఏజ్ ఉంది. ఇతనికి 10 ఏళ్ల అనుభవం ఉంది దీంట్లో, ఈ పొలిటికల్ స్ట్రాటజీలో. దాదాపు ఇతను 9 రాష్ట్రాల్లో పనిచేస్తాడు. ఆల్రెడీ 9 రాష్ట్రాల్లో ఒక 2 సీఎంలతో పనిచేశాడు, ఒక డిప్యూటీ సీఎంతో కూడా ఈయన పనిచేశాడు. ఇతని బ్యాక్గ్రౌండ్ వచ్చి భోపాల్లో, మధ్యప్రదేశ్ భోపాల్ నేటివ్. ఇతను అక్కడ NLIU అంటే నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీలో లా చదువుకున్నాడు. దాని తర్వాత డేటా అనాలిటిక్స్లకి వెళ్ళి ఐపాక్లో జాయిన్ అయ్యాడు. ప్రధానంగా ఇతను బలం ఏంటంటే క్యాంపెయిన్లు ఎలా చేయాలి, తర్వాత నెరేటివ్ ఇంజనీరింగ్. అంటే నెరేటివ్ అంటే ఇందాక చెప్పాను కదా, ల్యాండ్ టైటిలింగ్ ద్వారా జగన్ లాక్కుంటాడని. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ తెచ్చింది జగన్ కాదు, అది నేషనల్ కేంద్రం ఉంది. అవన్నీ దాచిపెట్టి ఏది చెప్పాలి అంటే, ఏ నెరేటివ్ని జనాలకి ఏ కథ చెప్పాలి, ఏ స్టోరీని ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని నెరేటివ్ ఇంజనీరింగ్ అంటారు. ఈ నెరేటివ్ ఇంజనీరింగ్లో కూడా ఈ అబ్బాయి కపిల్ సాహు బాగా ఎక్స్పర్ట్. అలాగే డేటా అండ్ గ్రౌండ్ మేనేజ్మెంట్, డేటా తీసుకొని దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, అట్లాగే లాస్ట్ మైల్ మొబిలైజేషన్ అంటే చివరిలో మొబిలైజేషన్ ఎలా ఉండాలి, ఈ విషయాల్లో ఇతను ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు. ఇతను గతంలో 2019లో సిక్కింలో పనిచేశాడు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ తరఫున ఇతను అక్కడ స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. 2020లో ఢిల్లీ ఎన్నికల్లో విస్తరణ కోసం అతను ఢిల్లీ ఎన్నికల్లో మళ్ళీ తీసుకురావడానికి పనిచేశాడు. అప్పుడు రాఘవ్ చద్దా మొన్ననే ఈ మధ్య బీజేపీలో చేరాడు ఎంపీ.
ఆప్ నుంచి. ఆయనకి ఈయన పర్సనల్గా పనిచేశాడు. దాని తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం సిఎన్ అశ్వత్థనారాయణ, ఆయనకి పర్సనల్గా స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. తర్వాత ఉత్తరప్రదేశ్లో ఆపు ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా ఈయన పనిచేశాడు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ కోసం కూడా అశ్వత్థనారాయణ కాకుండా జనరల్గా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈయన పనిచేశాడు. ఇలాగా గత 10 ఏళ్ళుగా ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఇతను అతిపెద్ద విజయం వచ్చి తమిళనాడు. ఎందుకంటే విజయ్ ఫస్ట్ టైము రాజకీయాల్లో ఆయనకు అనుభవం ఏం లేదు. పార్టీ ఇటు రాజకీయాల్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎటువంటి అనుభవం లేదు. ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు తప్ప పొలిటికల్ క్యాడర్ కూడా లేరు. అట్లాంటిది ఆయన 7% కూడా రాదని దాదాపు అన్ని ప్రీ పోలు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పాయి. ఈయనకి అసలు అధికారం కాదు కదా, 7% కూడా ఉండదు, ఏదో ఒక 10 సీట్లు వస్తే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడారు. అలాంటిది 35% ఓట్ షేరు, 108 సీట్లు సాధించిన అతిపెద్ద పార్టీగా అవతరించడం వెనక ఈ కపిల్ సాహు స్ట్రాటజీస్ ఉన్నాయని చెప్తారు. అంటే ఇతను ఏం చేశాడంటే వాళ్ళ ఫ్యాన్స్ను, వీళ్ళ ఫ్యాన్స్ అంతా రా మెటీరియల్ అనిగా పరిగణించి వాళ్ళని ఎట్లా పొలిటికల్ క్యాడర్గా మార్చాలి అని చెప్పి బూత్ లెవెల్ మేనేజ్మెంటే అల్టిమేట్గా ఎలక్షన్లో విన్నింగ్ తీసుకొచ్చేది బూత్ లెవెల్ మేనేజ్మెంట్. ఆ బూత్ లెవెల్లో ఓటర్లకి దగ్గరగా ఉండే వాళ్ళని చూసి